ఉన్న బలం అంతంత మాత్రమే. 10 మంది నాయకులు కలిసి పనిచేస్తే ఫలితం బాగుంటుందన్నది ఆ అధినేత ఆలోచన. కానీ దానికి తూట్లు పొడుస్తున్నారు నాయకులు. కుమ్ములాటలతో పార్టీని రచ్చకీడుస్తున్నారు. సీట్ల కోసం సిగపట్లు పట్టుకుంటున్నారు. ప్రొద్దుటూరులో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. నేతల కొట్లాటలకు అసలు కారణాలేంటి? కడప జిల్లా వైసీపీకి కంచుకోట. తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం కోసం అధినేత చంద్రబాబు ప్లాన్లు రచిస్తుంటే నాయకులు మాత్రం కలహాల కాపురం చేస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పార్టీ నాయకులు బహిరంగంగానే బాహాబాహికి దిగుతున్నారు. ఎంపీ సీఎం రమేష్కు వరదరాజులరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గమంటోంది. చాలా కాలం నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. అయితే తాజాగా ఇరు వర్గాలు బాహాబాహికి దిగడంతో పరిస్థితి చేయి దాటిపోయిందని భావిస్తున్నారు నాయకులు. వీరిద్దరి మధ్య విభేదాలకు అనేక కారణాలున్నాయి. రాబోయే ఎన్నికల్లో ప్రొద్దుటూరు నుంచి సీఎం రమేష్ తన తమ్ముడు సురేష్ నాయుడిని రంగంలోకి దించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని పసిగట్టిన వరదరాజులరెడ్డి సీఎం రమేష్ పై కత్తులు నూరుతున్నారు. వరదరాజులరెడ్డి గత ఎన్నికల్లో ప్రొద్దుటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక మరో నాయకుడు లింగారెడ్డి నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న వరదరాజులరెడ్డికి సీఎం రమేష్ రూపంలో మరో ప్రత్యర్థి వచ్చి చేరారు. సీనియర్ లీడర్గా రాజకీయాల్లో తన సత్తా చూపిన వరదరాజులరెడ్డికి ప్రస్తుత పరిస్థితి మింగుడు పడడం లేదు. దీంతో సీఎం రమేష్ పై విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు. హంద్రీనీవా పనుల్లో సీఎం రమేష్ దొరికినంత దోచుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై సీఎం వద్ద కూడా చర్చ జరిగింది. పార్టీలో ఉండి మన పార్టీ వారికి చెందిన నాయకుడిపై విమర్శలు చేసిన వరదరాజులరెడ్డికి చీవాట్లు పెట్టారు సీఎం చంద్రబాబు. అయినా కూడా ఏమాత్రం వారి తీరు మార్చుకోలేదు ఇద్దరు నేతలు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జోక్యం చేసుకుంటూ తన వర్గాన్ని సమీకరించుకుంటున్నారు సీఎం రమేష్. గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన గురివిరెడ్డితో పాటు ముక్తియార్, లింగారెడ్డి వర్గాన్ని కూడా తనతో కలుపుకుని వెళ్తున్నారు సీఎం రమేష్. అయితే మున్సిపాలిటీ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి వరదరాజులరెడ్డి వర్గం కావడంతో అతని ద్వారా సీఎం రమేష్ వర్గీయులకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో సీఎం రమేష్ అధికారులతో తన తమ్ముడిని కూడా కూర్చోబెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ్ముడు అక్కడి నుంచి పోటీ చేయడం కోసం క్యాడర్ను సిద్ధం చేస్తున్నాడు. ప్రొద్దుటూరు రాజకీయంపై తన ఆధిపత్యం చూపడాన్ని వరదరాజులరెడ్డి తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయానికి రావడానికి సీఎం రమేష్ వస్తున్నారని తెలిసి వరదరాజులరెడ్డి తన వర్గంతో అక్కడ మోహరించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది నిలువరించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. అయితే చివరి అస్త్రంగా సీఎం రమేష్ తన వర్గీయుల చేత వరదరాజులరెడ్డిపై మాటల దాడి మొదలు పెట్టించారు. వరదరాజులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. వరద మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో.